అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలలేగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీరు చాలామంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు కదా. సాయం చేసేవారు లేక, ఓదార్చేవారు లేక, మేమున్నామని భరోసా ఇచ్చేవారు లేక, కనీసం మనకు ఎదురవుతున్న క్లిష్టమైన పరిస్థితిలో ఒక మంచి సలహా చెప్పేవారు కూడా లేక మనం అనాథలుగా మిగిలిపోయాం. పోనీ మన కష్టాలు ఎవరితోనైనా పంచుకుందామని కనీసం వారికి ఫోన్ చేస్తే వారు ఫోన్లు ఎత్తకుండా కావాలని మనల్ని పక్కన పెట్టిన వారు ఉంటారు. కనీసం మన పక్కన కూర్చొని ఒక 5 నిమిషాలు కూడా మనతో మాట్లాడలేని వారి మధ్య కాలంలో చాలామంది పెరిగిపోయారు. ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు నీరసంగా ఉన్నావు అని అడిగేవారు కూడా లేరు కదా. చాలా సంవత్సరాలు అయిపోయింది కదా ఈ మాట విని. ఎందుకంటే అందరూ మారిపోయారు. ఇప్పుడు జాలి, దయ, కనికరం ఎవరికీ లేదు. స్వార్థపూరితమైన మనస్సులు వచ్చాయి కదా. అందుకే మనుషులు ఏమనుకుంటున్నారంటే నా జీవితం బాగుంటే బాగుండు, నేను ఒక్కడిని బాగుంటే సరిపోద్ది అన్న ఆలోచన కలిగి ఉన్నారు. కానీ ప్రియ సంగమా, మనుషులు విడిచిపెట్టినా, మనుషులు మన దుఃఖాన్ని అర్థం చేసుకోకపోయినా నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు మనల్ని ఎంత మాత్రం అనాథలుగా విడిచిపెట్టేవాడు కాదు. ధైర్యం తెచ్చుకోండి. దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన సందర్భం ఉంది. ఆదికాండము 21వ అధ్యాయము 17వ మాట చదవగలిగితే, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరుని పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది, భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుని వాని స్వరము విని ఉన్నాడు. ఈ మాటలు వింటున్న మీ అందరి బ్రతుకులో ఒక ధైర్యం చెప్పే మాట చెప్పనా? ప్రియ సంగమా, మనం అనాథలుగా బ్రతుకుతున్న సందర్భాల్లో మనము దేవునికి మొరపెట్టగా దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. హాగరుని, ఇస్మాయిల్ని అబ్రహాం పంపించాడు. అరణ్య మార్గంలో ఎటు పోవాలో అర్థం కాక అరణ్యములు అటు ఇటు తిరుగుతున్నారు. దారి మధ్యన వారు తెచ్చుకొని నీళ్ళైపోయాయి, ఆహారం అయిపోయింది, అనాథలుగా మిగిలిపోయారు. సహాయం చేసేవారు లేరు. అరణ్యం అంటే మీకు తెలియంది కాదు. ఆ ఎడారి మార్గంలో, అరణ్య మార్గాల్లో కనీసం దిక్కుతోచని స్థితి వారికి. ఎవరు సహాయం చేసేవారు ఉండరు. ఇటు వెళ్ళండి అని దారి చెప్పేవారు ఉండరు. కనీసం వారికి ఏం జరిగినా వారికి సహాయం కానీ సలహా కానీ అందించేవారు ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల మధ్యన ఇంకా నీళ్ళైపోయిన తరుణాన్న ఈ ఇస్మాయిల్ యొక్క చావు హాగరు చూడలేక ఇస్మాయిల్ని ఒక పొద కింద పడేసి ఈమె ఆడవడం ప్రారంభించింది. సొంత కొడుకు కళ్ళ ముందర చనిపోతుంటే కనీసం సహాయాన్ని తీసుకొద్దామన్నా చుట్టూ మనుషుల సంచారం ఎక్కడ కనిపించట్లేదు. అలాంటి తరుణాల మధ్యన కనీసం నీరు దొరికితే బాగుండు, నా పిల్లవాడిని బ్రతికించుకుందామని ఆశ కలిగి ఎన్నో తిరిగి ఉండొచ్చు, కానీ ఎక్కడ ఏమీ కనిపించలేదు. అలాంటి తరుణాన్న దుఃఖపడుతూ ఏడుస్తున్న పరిస్థితులు నిజమే. ఈరోజు మన జీవితాల్లో కూడా సహాయం చేసేవారు ఉండరు. కనీసం మన బాధను అర్థం చేసుకునేవారు ఉండరు. ఒంటరిగా బ్రతుకుతున్నాం కదా. కనీసం మనం చెప్పుకోవడానికి చాలామంది బంధువులున్నా, మన చుట్టూ చాలామంది మనుషులున్నా సహాయం చేసేవారు మన బ్రతుకులు ఎవరూ కనిపించరు. అనాథలకు విడిచిపెడతారు. మనం ఏడుస్తూ ఉంటే మన కన్నీరు తుడిచేవారు ఉండరు. కనీసం పక్కన కూర్చొని 5 నిమిషాలు మాట్లాడమంటే మాట్లాడరు. ఈరోజు నేను చాలామందిని చూస్తూ ఉన్నాను. వాట్సాప్లో వారి స్టేటస్లు పెట్టుకుంటున్నారు, మేము ఒంటరిగా ఉన్నాం, మా హృదయం దుఃఖం చేత నింపబడింది, మనుషులను నమ్మకూడదు. పలు రకాల మాటలు వారు మాట్లాడడానికి కారణం ఏంటంటే వారి హృదయం చాలా గాయపడింది. వారికి ఆదరణ దొరక్క, వారిని ఆదరించేవారు లేక, వారికి ధైర్యం చెప్పేవారు లేక కొంతమంది జీవితాలు అట్లా మార్చబడ్డాయి. మనుషులు నమ్ముకున్నారు, మనుషులు మోసం చేశారు. స్నేహితులు నమ్ముకున్నారు, స్నేహితులు మోసం చేశారు. అందరూ నాతో ఉంటారనుకున్నారు, అందరూ చివరాఖరికి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇలాంటి తరుణాల మధ్యన చాలామంది దుఃఖపడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ సంగమా, హాగరు జీవితం కూడా అంతే. హాగరు, ఇస్మాయిలు వారి ఒంటరి ప్రయాణం మధ్యన మనుషులు ఎవరు లేకపోయినా వారు ఉన్న చోట ఆ మరణకరణ పరిస్థితి మధ్యన వారు కన్నీరు కారుస్తుంటే దేవుడు వారితో మాట్లాడుతున్నారు. భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. భయపడకు, నేను నీకు ఆశ్చర్యదుర్గమే ఉన్నానని దేవుడు వారికి భరోసా ఇచ్చారు. ప్రియ సంగమా, అందరూ మనల్ని విడిచిపెట్టి ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు విడిచిపెట్టేవారు కాదు. కొన్ని తరుణాల మధ్యన మనం ప్రయాణించాల్సి వస్తుంది. మా జీవితాలు కూడా అంతే. మేము కొన్ని ఒంటరి ప్రయాణాలు చేస్తూ వచ్చాం. మా స్నేహితులు ఎవరో చెప్పారట, జోషి దారి మధ్యన రక్తం కక్కుని చనిపోయాడని. నేను సిఎంసి వెల్లూరుకు వెళ్ళిన తర్వాత నా బాధని, నా దుఃఖాన్ని మా స్నేహితులతో పంచుకుందామని ఫోన్ ఓపెన్ చేసేసరికి ఆ ఫోన్లో ఒక్క మెసేజ్ కూడా లేదు. వాళ్ళు ఎట్లా ఉన్నారో తెలుసా? నా ఫేస్బుక్ వాల్ మీద రెస్ట్ ఇన్ పీస్ అంటే నేను చనిపోయాను అనుకుని ముందుగానే వారు అట్లా మాట్లాడుతుంటే అవి డిలీట్ చేసుకుంటూ ఏడ్చాను. హృదయం అంతా దుఃఖమైపోయింది. కనీసం నా ప్రాణ స్నేహితులకి నేను బ్రతుకునని లేదో కూడా తెలియని పరిస్థితి మధ్యన ఉన్నారా? అంటే నా జీవితం ఎట్లా అయిపోయిందంటే అందరూ ఉన్న అనాథగా మార్చబడ్డాను. మరణ పడక మీద ఇంకా నాకు చావు ఒకటే గుర్తొస్తుంది. నేను చనిపోతే నా శవం మీద మా చెల్లెలు పడి ఏడుస్తారా? మా సంఘం నన్ను పెద్ద ర్యాలీగా శ్మశానానికి తీసుకెళ్తారా?
నా స్నేహితులు రోడ్డు నిండా ఫ్లెక్సీలు ఇస్తారా, ఎన్నో ఆలోచనలు. చనిపోతే నా ముఖం ఎట్లా ఉంటుంది, నన్ను శవపెట్టుకులు ఎట్లా మోసుకెళ్తారు, ఇప్పుడు చెన్నైలో చనిపోతే మా కాకినాడ అంబులెన్స్లో తీసుకెళ్తారా, ఇలాంటి ఆలోచనలన్నీ వస్తున్నప్పుడు మా తల్లి నాతో అన్నమాట, అయ్యా మనుషులు విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెడ్డు, నువ్వు ప్రభువుకు మొరపెట్టనగానే ఆ మరణ పడక మీద ప్రభువుకు ప్రార్థించడం ప్రారంభించాను. నా కన్నీరు నా దుఃఖమంతా ప్రభు పాదాల దగ్గర పెట్టాను. అయ్యా నువ్వు నిజంగా దేవుడివైతే ఒకసారి నాతో మాట్లాడచ్చు కదా, నువ్వు నిజంగా నా కోసం రక్తం కారిస్తే ఒకసారి నన్ను దర్శించచ్చు కదా అని హృదయలోతులోంచి మరణ పడక మీద ప్రార్థించగా నా రూమ్ నిండా గొప్ప వెలుగు చేత నింపబడింది. ఆ వెలుగే ఈరోజు నాకు బలాన్ని అనుగ్రహించింది. ఆ వెలుగే నన్ను సత్యం వైపు నడిపించింది. క్యాన్సర్ కూడా దేవుడే ఆన్సర్ అని ఈరోజు లక్షలాది మంది ప్రజలకు సాక్ష్యం చెప్పడానికి దేవుడు కృప చూపించారు. ఎందుకంటే ఈ ఒంటరి తరుణాలు మమ్మల్ని ప్రభువుకు దగ్గర చేసాయి. ఈ ఒంటరి తరుణాలు మేము ఎదుర్కొన్న ప్రతి సమస్య దేవుని యొక్క ఉన్నతమైన సింహాసనానికి దగ్గర చేసాయి. ప్రియ సంగమా, మేము ఒంటరి వారము అని ఎప్పుడు భావించకండి. లేకపోతే ఎవరో పలకరించలేదని, ఎవరో ప్రేమించలేదని, కనీసం మన ఫోన్లు ఎవరు ఎత్తలేదని మనం స్టేటస్లో మన బాధని వ్యక్తం చేయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఎందుకంటే మనుషుల కోసం ఎదురు చూస్తే మనం ఇంకా బలహీనపడిపోతాం. అదే మన కన్నీరంతా ప్రభు పాదాల దగ్గర పెట్టగలిగితే ఆ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. ఆ దుఃఖకరమైన పరిస్థితుల్ని ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ప్రభుకి మరింత దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అరణ్యములో హాగర్ని, ఇస్మాయిల్ని దేవుడు అట్లని దర్శించారు. అరణ్యములోనే శ్రమల మధ్యనే వాగ్దానాన్ని పొందుకున్నారు. ప్రభు వారిని ఉన్నతంగా ఆశీర్వదించాడు. ఈరోజు నేనేమంటున్నానంటే, నీ జీవితంలో ఒంటరితనం ఉందా, నువ్వు ప్రభుకు మరింత దగ్గర అవ్వడానికి ప్రయత్నించే. అందరు నిన్ను వదిలేశారా, దేవుడు నిన్ను ఎప్పటికీ విడిచిపడ్డన్న సంగతి ఎప్పుడు మర్చిపోకండి. నేను అందుకే అంటాను, శ్రమలో ఉన్నప్పుడే అసలైన స్నేహితులు, అసలైన బంధువులు మన దగ్గర ఉంటారు. సంతోషంగా ఉన్నప్పుడు అందరూ మనతో ఉంటారు, కానీ శ్రమకాలం మధ్యన, ఒంటరితనాల మధ్యన ప్రయాణిస్తున్నప్పుడే మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు మనతో ఉంటారు. ప్రియ సంగమా, ఎవరు మనల్ని ప్రేమిస్తున్నారు చెప్పనా? నువ్వు నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభువు వారు మాత్రమే. దిగులు చెందకండి, కలవరపడకండి. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడు మనల్ని పట్టించుకుంటాడు. ఎవరు విడిచిపెట్టినా విడిచిపెట్టకపోయినా దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. కలవరపడొద్దు. మీరు ఎందుకు ఏడుస్తున్నారని మనుషులు అడిగిన అడగకపోయినా మీరేం పెద్ద పట్టించుకోవద్దు. ఎందుకంటే నీ కన్నీటికి తగిన ప్రతిఫలాన్ని నా ప్రభు ఈరోజు అనుగ్రహించబోతున్నాడు. దుఃఖమును కొట్టివేసి నీ కుటుంబం అంతటినీ సంతోషం చేత నా ప్రభు నింపబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. మనుషుల వైపు చూడకండి. మళ్ళీ చెప్తున్నాను, మనుషుల వైపు చూడకండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అందరూ మారిపోతారు, కానీ దేవుడు మారడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.